చందమామ కథ బల్లిబావ గృహప్రవేశం. అనగనగా భగవంతుడు ఆదిశక్తిని సృష్టించాడు. శక్తి స్వరూపిణైన ఆ జగన్మాత జన్మించగానే, ఓ దేవుడా, నన్ను పుట్టించావు, బాగానే ఉంది, అయితే నాకు ఆహారంగా జంతువుల రక్తం కావాలి, మరి నా ఆహారం మాట ఏమైనా ఆలోచించావా అని అడిగింది. అందుకు భగవంతుడు, దేవి, దాందేముంది, ప్రపంచంలో లక్షలాది జంతువులు ఉన్నాయి కదా, అయితే ఏ జంతువు రక్తం ప్రశస్తమైందో, ఏది నీకు బాగా రుచిస్తుందో తెలియాల్సి ఉంది. అందుకోసమని ఇదిగో ఇప్పుడే పోయి రమ్మని దోమరాజును పంపిస్తున్నాను అని చెప్పాడు. దేవుడు ఆజ్ఞ ప్రకారం దోమరాజు బయలుదేరిపోయి ప్రపంచంలో ఉండే ప్రతి జంతువు శరీరము తన వాడి తొండంతో పొడిచి రక్తం పీల్చి రుచి చూస్తూ వచ్చింది. ఏ జంతువు రక్తం ఎంత రుచిగా ఉంటుందో స్వయంగా తెలుసుకుంది. దోమరాజు ప్రపంచమంతా చుట్టి తన పని ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు మీద బల్లిబావ గారు కనిపించి పలకరించారు. ఓహో దోమగారు, ఇవాళ ఎంత సుదినం, ఎంత సుదినం, ఎక్కడి నుంచి రాక, రండి, ఇలా వచ్చి ఈ చెట్టు నీడన కాస్తంత విశ్రాంతి తీసుకోండి అంటూ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది. బల్లిబావ ఇంత ఆప్యాయంగా పిలవడం చూసి, భేష్, బాగానే ఉన్నది, నేనీ ప్రపంచమంతా సంచారం చేసే మహాకార్యంలో ఈ బల్లి మాటే మర్చిపోయాను. అవకాశం దొరికింది గనక ఇప్పుడు ఈ బల్లి రక్తం కూడా రుచి చూసి పని ముగించుకొని మరీ పోవచ్చు అనుకుని దోమరాజు సంతోషించింది. ఇంతలోనే మాటా పలుకు ఆడుతూ బల్లిబావ కుశల ప్రశ్నలు అడిగేసరికి దోమరాజు, బల్లిబావ, నీకింకా తెలియదా, శక్తి స్వరూపుడైనటువంటి జగన్మాతను భగవంతుడు సృష్టించాడు. ఆ దేవికి ఆహారంగా ఏ జంతువు రక్తము తగినదిగా ఉంటుందో పరీక్షించరమ్మని నన్ను దూతగా పంపించారు. ఆ పని మీద ఇప్పుడు ప్రపంచమంతా పర్యటన చేసి ప్రతి జంతువు యొక్క రక్తము చవి చూసి నా అభిప్రాయం తెలపడానికి తిరిగి భగవంతుడి వద్దకు పోబోతున్నాను అంది. దోమరాజా, ఇవాళ చాలా గొప్ప విషయం చెవిలో వేశావు. అయితే ఇంత ప్రపంచం చుట్టొచ్చావు గదా, ఏ జంతువు రక్తం నీకు నచ్చింది అంటూ ఆత్రంగా ప్రశ్నించింది బల్లిబావ. ఇన్ని జంతువుల రక్తం రుచి చూసి వచ్చాను గాని బల్లిబావా, మనిషి రక్తం అంత రుచి మరి ఏ జంతువు రక్తానికి లేదు సుమా. ఈ సంగతే నేనిప్పుడు వెళ్లి భగవంతుడికి దేవికి నివేదించుకుందామనుకుంటున్నాను అని చెప్పింది దోమ. ఈ మాట విని తన ప్రసక్తి లేదు గనక తన జాతికి గండం తప్పింది కదా అని బల్లిబావ మనసులో సంతోషించింది. పైగా ప్రపంచంలోని లక్షలాది జంతువుల రక్తం ఆరగించి వచ్చిన ఈ దోమరాజు రక్తం ఎంత రుచికరంగా ఉంటుందో చూడాలని కుతూహలం కూడా పుట్టింది. బడలిక వల్ల దోమరాజు కాస్తంత కన్ను మూయడం కనిపెట్టిన బల్లిబావ వెనకపాటునే వెళ్లి ఏమైతే అదయిందని చెప్పి దాన్ని గుటుక్కున మింగేసింది. ఇంకేముంది, ప్రపంచమంతా చుట్టి వచ్చిన అంతటి దోమరాజు బల్లిబావకు బలైపోయిందన్నమాట. ఏదో జిహ్వా చేపలేం చేత బల్లిబావ ఇలా చేసిందే గాని దోమరాజును మింగినప్పటి నుంచి దాని కడుపులో గాబరా పుట్టుకొచ్చింది. ఆదిశక్తి కోసమే పంపబడినటువంటి దూతను కొంచెమైనా ఆలోచన లేకుండా ఇలా పొట్టన పెట్టుకున్నానే, ఈ సంగతి ఎప్పటికైనా భగవంతుడు జగన్మాత కనిపెట్టకపోతారా? కనిపెట్టిన తర్వాత నన్ను శిక్షించకుండా ఉంటారా? కనుక ఎలా ఇప్పుడు తీరా దోమరాజును మింగివేశానే, దీని ప్రసక్తి వచ్చినట్టయితే ఏమి సమాధానం చెప్పుకోవటం అని ఇలా తనలో తానే మదన పడుతోంది. అయినా ధైర్యం చేసి బల్లిబావ భగవంతుడి దగ్గరికి ప్రయాణం గట్టింది. అక్కడ చూస్తే ఎంతో కోలాహలంగా ఉంది. దోమరాజు గారు ఎప్పుడొస్తారా, ఏమి కబురు తెస్తారా అని అక్కడ చేరిన ప్రతి జంతువు ఆత్రంతో ఎదురు చూస్తున్నది. ఇంతకు ముందే దోమరాజు అన్ని జంతువుల రక్తము ఒక్కటే వదలకుండా చవి చూసినట్టు ఆయనకు మనిషి రక్తమే అన్నిటికంటే ప్రశస్తంగా కనపడినట్టు ఒక పుకారు పుట్టింది. దాంతో మానవులంతా మన పని అయిపోయిందిరా బాబు అని బెంగతో దిగాలు పడి కూర్చున్నారు. తక్కిన జంతువులు మాత్రం తనకేం పర్వాలేదనుకుని సంతోషంగా ఉన్నాయి. మరి కొద్దిసేపటికల్లా బల్లిబావ అక్కడికి చేరుకుని జగన్మాత ఎదుట నిలబడి వినయంగా నమస్కరించి, తల్లి,
నేను దోమరాజు దూతనండి. ప్రపంచమంతా పర్యటన చేసి వచ్చిన మా రాజావారు సుకుమారులు కావడం చేత బడలకి తీర్చుకుంటున్నారండి అంటూ నెమ్మదిగా ఏదో కల్పించి చెప్పసాగింది. అప్పుడు జగన్మాత, సరేనయ్యా, ఆ దోమరాజు గారు వెళ్లి వచ్చిన పని ఏమైంది, పర్యవసానం ఏంటి, ముందు ఆ సంగతి చెప్పు అంటూ వేగిర పెట్టింది. ఇలా జగన్మాత తనను ఆత్రంతో ప్రశ్నిస్తుందని బల్లిబావ ఊహించలేదు గనుక కంగారు పడుతూ తడబడే మాటలతో మనిషి రక్తం మనిషి రక్తం అని చెప్పేద్దాం అనుకుని నోరు తిరక్క మహిషి రక్తం మహిషి రక్తం అనేసి ఊరుకుంది. మందహాసంతో జగన్మాత, సరే, దోమరాజు పంపిన కబురు చాలా బాగా ఉన్నది. ఇప్పటి నుంచి నాకు చేసే జాతరలలోనూ పూజల్లోనూ మహిషాలనే బలి ఇస్తూ ఉండండి అంటూ ఆజ్ఞ ఇచ్చి అంతర్ధానం అయిపోయింది. అప్పుడు తమ జాతికి గండం తప్పించిన దేవుడా అని మానవుల ముఖాలు కళకళలాడసాగాయి. వారికి కలిగిన సంతోషం ఇంతింత కాదు. మానవులంతా చేరి వెంటనే అడవిలో బలి నివసించి చెట్టు వద్దకు పోయి, ఓ ఈ బల్లిబావా, నీవు మా జాతికి చేసిన మహోపకారం మరొవరా అంది. ప్రాణభిక్ష పెట్టిన మహానుభావుడవు కావున నిన్ను ఎప్పుడూ గౌరవించవలసిన విధి మాపై ఉన్నది. ఇందుకుగాను మేమొక కోరిక కోరుతున్నాము. దానిని నువ్వు తప్పక మన్నించాలి. అదేమిటంటే, నీవు ఇలా అరణ్యాలలో గట్ల మీద చెట్ల మీద కాలక్షేపం చేయడం కాకుండా మేము కట్టుకుని ఉండే గృహాల్లో మాతో పాటు ఉండి మాకు నీ నిత్య దర్శనం ఇప్పిస్తూ ఉండాలి. ఇదే మా అభిలాష అని విన్నవించారు. మానవుల మనవిని పాలించడం కోసమే కాబోలు ఇప్పటికి కూడా ఇల్లు కట్టుకునే సరికల్లా ముందుగా బల్లి వచ్చి గృహప్రవేశం చేసి గోడ మీద ఎక్కి కూర్చుంటున్నది.